నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। శనివారం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో రబీ పంట కాలానికి నీటిపారుదల సలహా మండలి సమావేశాన్ని జేసీ అధ్యక్షతన నిర్వహించారు। ఈ సమావేశానికి భీమవరం శాసనసభ్యుడు మరియు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా జేసీ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రబీ సాగుకు రైతులకు ఎటువంటి నీటి కొరత లేకుండా నీటి సరఫరాకు అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు। ఏప్రిల్ మే మాసాలలో పంట కాలువలు డ్రైన్స్ వార్షిక మరమ్మతు పనులను కూడా పూర్తి చేయాలని అన్నారు। ప్రజలకు త్రాగునీరు అందించేందుకు మంచినీటి చెరువులు పూర్తి స్థాయిలో నింపేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు। భీమవరం శాసనసభ్యుడు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ రబీ పంటకు సంబంధించి రైతులకు ఎటువంటి సాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని, జిల్లాలో పంట కాలువలు మురికి కాలువలు పూర్తిగా పూడిపోయాయని ముందుగా వాటిని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు। కాలువలు పూడికిపోవడం వల్ల శివారు ప్రాంతానికి సాగునీరు అందడం లేదని, దీనిపై ప్రత్యేక దృష్టి అధికారులు పెట్టాలని అన్నారు। పంట కాలువల్లో ధవళేశ్వరం నుండి ఉప్పుటేరులో కలిసే వరకు పూర్తిగా నీరు కలుషితం అవడం వల్ల ప్రజలు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని, ముఖ్యంగా జిల్లాలో ఎక్కువగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని అన్నారు। జిల్లాలో అన్ని కాలువలు డ్రైన్స్ పూడికలు తొలగించి వెడల్పు చేయాలని అన్నారు। ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురళీకృష్ణరాజు, వైస్ చైర్మన్ గుబ్బల మారరాజు, డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్లు క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని తెలియజేశారు। అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో మెంటేవారి తోట సుందరయ్య భవన్ లో రేపు ఆదివారం ఉదయం 8:30 గంటల నుండి బీపీ, షుగర్, ఫిట్స్, పెరాలసిస్ పేషెంట్లకు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ బి బలరాం ఒక ప్రకటనలో తెలియజేశారు। ఈ క్యాంప్ నందు ప్రముఖ వైద్య నిపుణుడు న్యూరో సర్జన్ డాక్టర్ వి శ్రీనివాసరావు, డాక్టర్ సందీప్ వర్మ పాల్గొని పరీక్షిస్తారని తెలిపారు। 3 నెలలకు సరిపడా మందులు ఈ క్యాంప్ నందు అందజేస్తారని అన్నారు। వచ్చేటటువంటి పేషెంట్లు గత రికార్డులతో రావాలని కోరారు। ఈ క్యాంప్ ని జీబీఆర్ ఫౌండేషన్, వసుధ ఫౌండేషన్, డెక్కన్ ఫైన్ కెమికల్స్, ఎస్ఎల్జీ, జ్ఞాన విజ్ఞాన వేదిక, మెడికల్ సేల్స్ రిప్రజెంటేషన్ యూనియన్ మరియు యూటీఎఫ్ వారి సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నామని అన్నారు। జిల్లాలో సమిత్వ సర్వే వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు। శనివారం భీమవరం కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి జాయింట్ కలెక్టర్, డిపిఓ, ఏడీ సర్వే, మండల సర్వేర్లు, డిప్యూటీ ఎంపీడీవీలు, పంచాయతీ సెక్రటరీలు, గ్రామ సర్వేయర్లు సమిత్వ సర్వే పురోగతిపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు। 197 గ్రామాల్లో రెండో విడతలో జరుగుతున్నటువంటి సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రస్తుతం అగ్రికల్చర్ రీసర్వే పనులు జరుగుతున్నందున అవి పూర్తయిన వెంటనే ఈ 33 టీములు సమిత్వ సర్వే కొరకు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు। తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్ అన్నారు। భీమవరం టీడీపీ కార్యాలయంలో శనివారం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారాం లక్ష్మి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షుడు మద్దుల రాము ఆధ్వర్యంలో తెలుగు యువత నూతన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు। రమేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుందని అన్నారు। కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు। ప్రతి నెల మొదటి వారం కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామని అన్నారు। టీడీపీ పట్టణాధ్యక్షుడు మద్దుల రాము, కార్యదర్శి చెల్లుబోయిన గోవింద్ మాట్లాడుతూ దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నా ఒక్క తెలుగుదేశం పార్టీకే బలమైన కార్యకర్తలు ఉన్నారని, పసుపు జెండా చూస్తేనే కార్యకర్తలకు ఒక ఎమోషన్ వస్తుందని అన్నారు। ప్రజల్లోకి పార్టీని తీసుకుని వెళ్లి మరింత బలోపేతం చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని అన్నారు। ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు కొత్తపల్లి అప్పలరాజు, కోశాధికారి వై ఈశ్వర్, కార్యనిర్వాహక కార్యదర్శి యలబంచిలి శ్రీనివాస్, సతివాడ హరిబాబు, కార్యవర్గ సభ్యులు ఎండి అస్లాం బాషా, యాళ్ల సురేష్, చోడిశెట్టి నారాయణ స్వామి, గంధం రథ, పట్టణ తెలుగు యువత ఉపాధ్యక్షుడు చెరుకు తిరుపతిరావు, బాదం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది। దేవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతాలక్ష్మి కొత్త కార్యవర్గం నియమించడం జరిగింది। ఈ కార్యవర్గంలో గొలగాని రమేష్ అని నేను అధ్యక్షుడిగా,
ఉపాధ్యక్షుడు చెరుకు వెంకట తిరుపతిరావు, బాదం నాగేశ్వరరావు ఉపాధ్యక్షుడు, చింతపల్లి బాలాజీ గారు ప్రధాన కార్యదర్శి గారు, కురిగేళ్ల ఫణికుమార్ గారు కార్యదర్శి, దండు రామరాజు గారు కార్యదర్శి గారు, చల్లబోయిన రామకృష్ణ గారు కార్యదర్శి గారు, మా అందరికీ ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ కార్యవర్గం ప్రతి నెల 1 నుంచి 5 తారీఖు లోపు ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఆ డేట్లో దేవతను తెలియత కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈ కమిటీ పనిచేస్తుందని తెలియజేస్తుంది. అనేకమైంది ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ రాష్ట్రంలో పిసిసి పనితీరు అద్భుతంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులంతా పార్టీ బలోపేతానికే కష్టపడి పనిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఏఐసిసి పరిశీలకులు అజ్వైలర్ మాజీ ఎంపీ జస్బీర్ సింగ్ డిబ్బా అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సపూర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం భీమవరంలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఏఐసిసి పరిశీలకుడు అడ్వైజర్ మాజీ ఎంపీ జస్బీర్ సింగ్ డిబ్బా, ఏఐసిసి పరిశీలకులు కేబీఆర్ నాయుడు హాజరై మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇందులో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి కార్యకర్తల సలహాలు సూచనలు తీసుకోవాలని పార్టీ అధిష్టానం సూచించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాతపాటి హరికుమార్ రాజు, భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ అంకెం సీతారాం, పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. Senior leaders Rahul Gandhi garu, Mallikarjun Kharge garu, they have devised a very good, transparent, neutral process to identify the future leaders of the state, of the country. The process Sangathan Sirjan Abhiyan, this has been implemented in more than 12 states where new presidents has been installed by this process, in which AICC observers go to every district, meet all the stakeholders, take their suggestions, hear them out, and come up with a panel of few names which are submitted to the party high command. We also identified the leaders in each and every assembly constituency. 2026 సంవత్సరానికి సంబంధించి వార్షిక ధృవీకరణ లైఫ్ సర్టిఫికెట్లను జనవరి 1 నుండి ఫిబ్రవరి 28 లోపు మాత్రమే పెన్షనర్స్ ఇవ్వాలని అత్తిలి మండల పెన్షనర్స్ సంఘ అధ్యక్షుడు పమ్మి గోపాలకృష్ణమూర్తి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పెన్షనర్స్ ఈ విషయాన్ని జ్ఞప్తికి ఉంచుకోవాలని అన్నారు. పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నేతృత్వంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బల్లిపాడులో దత్తత తీసుకున్న డాక్టర్ దండు పద్మావతి సౌజన్యంతో ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ఉచితంగా బీపీ పరీక్షలు, హోమియో మందులు అందించారు. 4 వైద్య బృందం సేవలు అందించారు. ఉచిత రక్తదాన అవగాహన సదస్సును బల్లిపాడు హై స్కూల్లో అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, వైఎస్ఆర్ కాలేజ్ వైద్యులచే నిర్వహించారు. అత్తిలి మండలంలోని ఈడూరు గ్రామంలో గల వరాల వెంకటేశ్వర స్వామిని అధిక సంఖ్యలో భక్తులు సందర్శించుకున్నారు. ఆలయ అర్చకుడు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, తోమాల సేవ, విశేష అర్చనలు జరిగాయి. భక్తులకు అన్నదానం జరిగింది. అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్లో గల బాలాజీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకుడు వాడపల్లి సత్యనారాయణాచార్యులు, వల్లి వెంకటేష్, సూర్యతేజ ఆధ్వర్యంలో అర్చనలు జరిగాయి. ఆలయంలో గల అయ్యప్ప దీక్షా మందిరంలో దీక్ష చేపట్టిన అయ్యప్పలకు గురుస్వామి కందుల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇరుముడులు కట్టారు. అనంతరం అయ్యప్పలు శబరిమలైకి బయలుదేరారు. వ్యర్థాల వలన కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ అన్నారు. వర్షాల కారణంగా పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. రోటరీ క్లబ్, విశ్వ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో
స్వచ్ఛ తణుకు పేరుతో శనివారం నిర్వహించినటువంటి వర్క్షాప్ లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. వ్యర్థాల నిర్వహణకు ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయని అన్నారు. దీనిలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మానవ మనుగడకు అతి ప్రధానమైనటువంటి నేల, నీరు, గాలి కాలుష్యం బారిన పడకుండా మనమే కాపాడుకోవాలని అన్నారు. పంట కాలువలు సైతం కాలుష్యం బారిన పడడంతో రైతుల నుంచే ఆందోళన వ్యక్తమవుతోందని చెప్పారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ విధానంపై ప్రజల్లో మరింత అవగాహన రావాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గతంలో పారిశుధ్య నిర్వహణపై ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, విశ్వ ఫౌండేషన్ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మన తణుకు రోటరీ క్లబ్ అదేవిధంగా విశ్వ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ వర్క్షాప్ ప్రెజెంటేషన్ చూస్తే మోటివేషన్తో పాటు కూడా భయకొల్పే విధంగా కూడా ఉన్నాయి కొన్ని. అంటే వేస్ట్ వల్ల వచ్చే అనర్థాలు ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా దాంట్లో ప్రెజెంటేషన్లో పెట్టారు. మనం ఇంటి దగ్గర చెత్త నుంచి సముద్రంలో ఉండే ప్లాస్టిక్, ఆ ప్లాస్టిక్ని తిని చేపలు అటువంటివన్నీ కూడా మనం వినియోగిస్తున్నాం. ఆ విధంగా ఈరోజు వ్యర్థాల వలన కానీ అలాగే వ్యర్థాల వేస్ట్ వలన కానీ వస్తున్నటువంటి అనర్థాలని మనకి కళ్ళకు కట్టినట్లు ఆ ప్రెజెంటేషన్లో ఉంది. అంటే ఇందులో ఈ వర్క్షాప్ ద్వారా మనందరిలోనూ కూడా అవగాహన కలిగే విధంగా వ్యర్థాలను ఏ విధంగా నిర్వహిస్తూ అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుకోవడం, పర్యావరణం మీద వస్తున్నటువంటి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ఈ వ్యర్థాల వలన. అంటే ఈరోజు క్లైమేట్ చేంజెస్ కానీ, అధిక వర్షాలు, అధిక తుఫాన్లు, అధిక ఎండలు రావడానికి కారణం మనమే. వీటన్నింటినీ కూడా వ్యర్థాల నిర్వహణ అనేది ప్రభుత్వాలు అదేవిధంగా ఇక్కడ స్థానిక సంస్థలు చేస్తున్నప్పటికీ కూడా స్వచ్ఛంద సంస్థలు ఈరోజు విశ్వ ఫౌండేషన్ కూడా అటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటితో పాటుగా ప్రజలు కూడా భాగస్వాములు అవ్వాలి. ఈరోజు ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి పిలుపుకి కానీ, స్వచ్ఛంద సంస్థలు ఇచ్చేటటువంటి పిలుపుకి కానీ మనం స్పందించి మనం కూడా దానిలో భాగస్వాములు అయితే తప్పనిసరిగా అటువంటి కార్యక్రమాల ద్వారా మనందరం కూడా ఈరోజు మనం ఏదైతే లక్ష్యంగా స్వచ్ఛతను కానీ ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నామో దాన్ని సాధించడానికి తప్పనిసరిగా అవకాశం ఉంటుంది. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 28 రాత్రి జరిగిన ఒక హత్యపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పైడిపరు గ్రామానికి చెందిన సిరాలం చిన్నార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిన్న కుమారుడు ప్రభాకర్, ఆమె చిన్న కుమారుడు కందుల శ్రీను స్నేహితులని తెలిపింది. తన కుమారుడు శ్రీను బంధువును వేధిస్తున్నాడు అనుమానంతో మనసులో పెట్టుకున్నటువంటి శ్రీను తన కుమారుడిని చంపుతానని బెదిరిస్తూ వచ్చాడని తెలిపింది. రాత్రి ప్రభాకర్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కందుల శ్రీను, కాపకాయల గణేష్ ఇంట్లోకి ప్రవేశించి తన కుమారుణ్ణి పట్టుకోగా శ్రీను కత్తితో మెడ, ఛాతీపై పొడిచాడని తెలిపింది. అనంతరం అక్కడ ఉండేవారు పరాలైనట్లు తెలిపారు. ప్రభాకర్ ను 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం యాపిల్ హాస్పిటల్ కు పంపించారని, కానీ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారని తెలిపారు. దీనిపై నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గదిలోనే పొడిచేసారండి. 3 గదులు బ్లడ్డేనండి. అది నిద్ర మీద ఇలా లాక్పోతుంటే బయట మేము అడ్డుపడిపోయి ఇలా ముగ్గురు నిద్రని పట్టుకునేవాడికి ఇవ్వడాయించేసారండి. వీడిని వదలలేదండి. ఇక్కడ కత్తి ఉందన్న సంగతి నాకు తెలియదు. ఆ కత్తి తీసి మాకు ఇలా పెట్టి ఇలా చుడుతున్నాడు అండి. అయ్యి బాబాయ్ కత్తులు ఉన్నాయి బాబాయ్ అనేసి నేను ఇలా పట్టుకుని ఊపోతున్నానండి. ఊపోతున్న పిల్లలు నన్ను పొడిచేస్తారేం బాబు, నన్ను పొడిచేస్తారు, ఆడిని పొడిచేస్తారు, పెద్దవాడిని తప్పుగా అంటుందండి. తప్పుకుండా కాదు బాబా నా తమ్ముడు చచ్చిపోయాడు బాబాయ్ అనేసి అడ్డుపడిపోయాడు. అడ్డుపడిపోతే గుమ్మాలో పిడికొచ్చేసాడండి. కత్తితోటే పీకి ఇలా పెట్టేసి బోర్లో పెట్టేసి గుమ్మాలో పిడికొచ్చేవాడికి నేను నిలబెట్టి బాబు నిలబెట్టాను ఇలా గుండెలు కట్టుకున్నాను. కింద ఆడిపోయాడు పిల్లోడు కింద ఆడిపోతుందో వదిలేసి పరిగెట్టేశాను. చచ్చిపోయాడు, ఇంకేం లేదు అనేసి చెప్పేసాడు. చచ్చిపోయాడంటే అంత స్పాట్లో ఎలా చచ్చిపోతాడు బాబోయ్, చూస్తుంటారు బాబాని వెళ్ళి ఆడ వెనకాల వెళ్ళి కాగట్టుకుంటే గేట్ మీద గెంటేసాడు. ఇలా సైడ్ వేసి ఈ పక్క సైడ్ తగిలేసి నాకు దెబ్బ గేట్ మీద గెంటేసి వెళ్ళిపోయాడండి. చనిపోయిన అబ్బాయి మా మనోడండి బాబా, కూతురు పెట్టి నాకు కొడుకులు లేరండి. చంపినోడు ఎవరో ఎదరోళ్ళు అండి, కులస్తులు కాకపోతే. ఎస్ఎం నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపల్ గుంటూరి వెంకట చంద్రశేఖర్ తనయుడు రోహిత్ జన్మదినం సందర్భంగా హెచ్ఐవి రోగులకు నిత్యావసర సరుకులను, దుప్పట్లను పంపిణీ చేశారు.
శుక్రవారం ఉదయం తణుకు ఏఆర్టీ సెంటర్లో వైద్య సేవలు పొందుతున్న రోగులకు అల్పాహారం అందజేసి అనంతరం నిత్యావసర సామగ్రిని కూడా అందజేశారు. తణుకు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ రంజిత్ కుమార్ సబ్ జైలును సందర్శించి అందులో ఉన్న రిమాండ్ ముద్దాయిలకు అందుతున్నటువంటి ఆహారము వసతి సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకపోతే వారికి మండల న్యాయ సేవల కమిటీ ద్వారా సహాయం అందిస్తామని తెలియజేశారు. వారంలో 2 రోజులు జైల్లో ఉన్న క్లినిక్ కు ప్యానెల్ న్యాయవాది, పారాలీగల్ వాలంటీర్లు ముద్దాయిలకు వారి కేసుల్లో న్యాయ సలహాలు ఉంటే సలహా ఇస్తారని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, తప్పు చేసి చట్టం తెలియదు అంటే ఒప్పుకోదు అని తెలియజేశారు. డిసెంబర్ 13న తణుకు కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని, దానిలో రాజీ పడే క్రిమినల్ సివిల్ కేసులు రాజీ చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తణుకు జైల్ క్లినిక్ న్యాయవాది కృష్ణకుమారి, పారాలీగల్ వాలంటీర్లు, న్యాయ సిబ్బంది పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా తణుకులో మాజీ మున్సిపల్ చైర్మన్ దొమ్మేటి సుధాకర్ ఆధ్వర్యంలో పూలేకు నివాళులు అర్పించారు. పూలే కులాలకు మతాలకు అతీతంగా పోరాటం చేసినటువంటి నాయకుడని, తన భార్యను చదివించడం ద్వారా మహిళల చదువును ప్రోత్సహించారని అన్నారు. పూలేను అంబేద్కర్ ఆదర్శంగా తీసుకున్నారని, దానివల్లనే ఎన్టీఆర్ కూడా బీసీలను ప్రోత్సహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బసవరామకృష్ణ, వావిలాల సరళాదేవి, కొమ్మిరెడ్డి శ్రీనివాస్, బొల్లాడ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ज्योतिराव फुले जोहार महात्मा फुले जोहार ज्योतिराव फुले जोहार महात्मा ज्योतिराव फुले जोहार ज्योतिराव फुले మరి కులరహిత సామాజిక విధానాన్ని తీసుకొచ్చిన మొట్టమొదటి జ్యోతిరావు ఫులే గారు. ఎందుకంటే కులాలనే వ్యతిరేకతగా అందరూ ఒకే ఐక్యత ఉండాలి ఉద్దేశంతో జ్యోతిరావు ఫులే గారు కుల వ్యతిరేక విధానాన్ని తీసుకురావడం మొట్టమొదటి జ్యోతిరావు ఫులే గారు. అలాగే మరి బీసీల అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్ళడానికి జ్యోతిరావు ఫులే గారు ఎంతో కృషి చేశారు. వారి కృషి వల్లనే మరి ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి బాటలకు ముందుకు తీసుకెళ్ళి ఎన్నో పాఠశాలలు పెట్టి చాలామంది విద్యావంతులు చేసిన ఘనత మరి జ్యోతిరావు ఫులే, వాళ్ళ సావిత్రిబాయి ఫులే గారు. వారి యొక్క స్ఫూర్తితో మరి బిఆర్ అంబేద్కర్ గారు కూడా మరి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అలాగే రిజర్వేషన్ కల్పించడానికి కూడా కృషి చేసిన బడుగు బలహీన వర్గాలకి బిఆర్ అంబేద్కర్ గారు, జ్యోతిరావు ఫులే గారు. వారి యొక్క స్ఫూర్తితోనే మరి ఎన్టీ రామారావు రోజు బీసీలకి రిజర్వేషన్ కల్పించడం చాలా ఆనందదాయకం. అదే స్ఫూర్తితోటి మరి చంద్రబాబు నాయుడు గారు మరి నారా లోకేష్ గారు కూడా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి గురించి ఎంతో కృషి చేస్తున్నారు. వారి కృషికి మా అందరూ ఐక్యత వాళ్ళకి సానుభూతిగా మా అందరూ ఐక్యతతో కలిపి మనం దాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేయాలి. మనం కూడా ఐక్యతతో ఉంటే ఇంకా అభివృద్ధి ఎంతో అడుగు బలహీన ముందు అభివృద్ధికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. పాఠశాల ఉపాధ్యాయులకు చైల్డ్ సేఫ్టీ, యాంటీ ట్రాఫికింగ్ పై శిక్షణ కార్యక్రమాన్ని గణపవరం బాలుర ఉన్నత పాఠశాల, పిప్పరా ఉన్నత పాఠశాలల్లో నిర్వహించారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే స్థాయికి ఆడపిల్లలు ఎదగాలని, అందుకు టీచర్సే ప్రధాన శ్రద్ధ వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చదువుతో పాటు మానవతా విలువలు కూడా నేర్పించాలని అన్నారు. మైనర్ పిల్లలకు వ్యక్తిగత శుభ్రత, శరీర పెరుగుదల, మార్పులు, దాని పర్యవసానాలను గురించి తెలియచేయాలని అన్నారు. ప్రజ్వల ఎన్జిఓ రిసోర్స్ పర్సన్ భూపాల్ మాట్లాడుతూ, సైబర్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒక నేరపూరిత చర్య అన్నారు. పిల్లలు ఏదైనా ప్రమాదం ఉందని గమనిస్తే వెంటనే 1098 100 181 1930 లాంటి టోల్ ఫ్రీ నంబర్స్ ను ఉపయోగించాలని తెలియజేశారు. రాయకుదురు హైస్కూల్లో హెచ్ఎం కానుకొలను శ్రీనివాసరావు అధ్యక్షతన ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు విక్టర్ బాబు పిల్లలతో వివిధ ఎక్సర్సైజ్లు చేయించారు.
పశ్చిమ గోదావరి జిల్లా కోఆర్డినేటర్ కేవడి ప్రసాద్ విద్యార్థులకు ధ్యానం చేయడం ద్వారా కలిగే లాభాలు తెలియజేసి శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయించారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.